मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रीतमा भगवत प्रेमिకులందరికీ హృదయపూర్వక జై బాబా। సకల చరాచర సృష్టిని సృష్టించి పాలించి పోషించి రక్షిస్తూ ఈ సకల చరాచర సృష్టిలో సర్వాంతర్యామిగా ఉంటూ సకల చరాచర సృష్టికి ఆధారభూతుడైనటువంటి సాక్షాత్తు ఆ పరమాత్మ మరల ఈ సృష్టి పైన ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమతో ఈ సృష్టిలోనికి ఒక పరిమితమైనటువంటి మానవ రూపాన్ని ధరించి రావడం ఈ సృష్టిలో జరిగినటువంటి అద్భుతాలన్నింటిలోకి కూడా మహా అద్భుతం అని మనం చెప్పుకోవచ్చు। బాబా చెప్పారు, నేను చేసినటువంటి అద్భుతం ఏమైనా ఉంది అంటే అది ఈ సృష్టిని సృష్టించడం, మరలా ఈ సృష్టిలోనికి నేను రావడం। మరి అలాంటి ఆ పరమాత్మ దైవము ఒక మానవునిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ సందర్భంలో భౌతికంగా ఆ అద్భుతంతో సహచర్యాన్ని సాంగత్యాన్ని ఆయన సన్నిధానాన్ని అనుభవించినటువంటి ఎంతో మంది మహానుభావులు ఎంతో ఎంతో అదృష్టవంతులు। అందుకే బాలగోపాల భాస్కర్ రాజు గారు అన్నారు పాటలో ఏమనంటే, రాముడు కృష్ణుడు వచ్చినప్పుడు మునులు ఋషులు ఎంత గొప్పవాళ్ళని అనుకుంటున్నారో ఇప్పుడు మేము కూడా అంతకంటే కూడా గొప్పవాళ్ళమేనయ్యా, మేము కూడా అలాంటి వాళ్ళమే అని ఆయన చెప్పడంలో అతిశయోక్తి లేదు। ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమాత్మతో వాళ్ళు ఆ సాంగత్యాన్ని అనుభవించినటువంటి అదృష్టవంతులు। మరి ఆయన లేనప్పుడు కూడా ఆయన అవతార కాలంలో భగవంతుడి భూమి మీదకి అవతారులుగా వచ్చిన తర్వాత ఆయన వచ్చినటువంటి పరిస్థితిని బట్టి 100 నుండి 200 సంవత్సరాల వరకు కూడా అది అవతార కాలంగా ప్రకటించబడుతుంది। ఆ అవతార కాలంలో జీవించి ఉన్నటువంటి యావత్ సృష్టి కూడా ఆయన యొక్క రూపాన్ని గాని ఆయన నామాన్ని విన్నటువంటి అందరూ కూడా ఎంతో ఎంతో అదృష్టవంతులు అని బాబా మనకు తెలియచేయడం జరిగింది తన దైవీ అధికారంతో। కాబట్టి ఇప్పుడే మనం పదే పదే చెప్పుకుంటున్నాం, ఎక్కడ 5గురు ఉన్నా అక్కడ నేను ఉంటాను అని। మరి అలా మనందరికీ కూడా అధ్యక్షత వహించి ఇక్కడ కూర్చుని తన యొక్క దివ్య ప్రేమ ఎవ్వరూ ఇవ్వలేనటువంటి ఈ సృష్టిలో లభించినటువంటి దివ్య ప్రేమను అందించడానికి మన మధ్య ఉన్నటువంటి ప్రీతముని సాంగత్యంలో మనందరూ కూడా కొంతసేపు తరించేటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని బాబా మనకి ఇచ్చినందుకు ముందుగా మనందరం కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేద్దాం। ఒక్కసారి అందరూగా ఈ భూమి మీదకి వస్తున్నాడు అని ఏమిటి ఆయన వచ్చినప్పుడు ఆయన ఇచ్చేటువంటి ప్రయోజనము అంటే మనందరికీ తెలుసు। మనం ఇప్పుడే ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అవసరము తనకు లేక అవతరించి మన కొరకే అని। ఆయనకి ఏ అవసరం లేదు, కానీ ఎందుకు వస్తున్నాడు ఈ భూమి మీదకు అంటే మన యొక్క ఈ పాప కర్మలన్నింటినీ కూడా క్షాళన చేసి ఆయన ఏ దివ్య ప్రేమనైతే అందించడం ద్వారా మనం ఈ మానవ జన్మ ఎందుకు ఎత్తేమో దాని యొక్క ఆ పరమార్థం చేకూర్చడానికి ఏ ప్రయాణం అయితే చేయాలో ఆ ప్రయాణంలో ఆ చేయూతనివ్వడానికి ఆయన రావడం జరుగుతుంది అనేటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు। మరి భగవంతుడు మానవునిగా వచ్చినప్పుడు మనందరం చూస్తున్నాం, మరి ఈ సృష్టిలో కేవలం మానవుడే ఉన్నాడా? ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి। మరి అన్ని జీవరాశులు మనతో పాటు ఈ సృష్టిలో జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా భగవంతుడు మానవునిగా వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? చెట్లకో పుట్లకో ఆయన సందేశం ఇవ్వడం విన్నారా? మీరు ఓ జంతువులను కూర్చోబెట్టి ఆయన ప్రేమ సందేశాన్ని వినిపించారా? ఎవరికి చెప్తున్నాడు ఆయన? ఎవరి కోసం ఆయన అవతారం జరుగుతుంది అంటే ఒకటి తథ్యంగా మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి, భగవంతుడు ఎప్పుడు ఈ భూమి మీదకి మానవునిగా వచ్చినా కూడా అవతారునిగా వచ్చినా ఒక విశేషం ఖచ్చితంగా జరుగుతుంది। అది ఏమిటంటే
సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశులన్నీ కూడా ఒక ప్రయోజనాన్ని పొందుతాయి. అవి అవతారుడు ఈ భూమి మీద ఉన్నాడు అని తెలిసినా తెలియకపోయినా, ఆయన్ని విశ్వసించినా విశ్వసించకపోయినా, ఆయన్ని ఎరుకతో అనుభవించినా అనుభవించకపోయినా కూడా ఒక ప్రయోజనం మాత్రం యావత్ సృష్టికి అందుతుంది. ఆ ప్రయోజనం ఏమిటి అంటే బాబా చెప్పారు, ఒక స్పిరిచువల్ పుష్ ఇవ్వబడుతుంది అన్నారు. ఒక ఆధ్యాత్మిక తోపు ఇవ్వబడుతుంది. ఏమిటి ఆధ్యాత్మిక తోపు? ఇప్పుడు ఇక్కడ నేను నిల్చున్నాను, ఒక తోపు తోసేదానికి వెనక నుంచి నన్ను ఎవరైనా ఏం జరుగుతుంది, కొంచెం ముందుకు వెళ్తాను నేను, ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్నదాన్ని అక్కడ వెళ్తాను. అయితే బాబా ఇచ్చే తోపు ఎలాంటిదంటే, మనకి తెలియకుండా మనలో ఉన్నటువంటి ఎన్నో కర్మలు నశించి మన ప్రయాణపు యొక్క వేగము పెరిగి మన జన్మల యొక్క సంఖ్య తగ్గి మనం ఏ గమ్యమైతే చేరుకోవాలో ఆ గమ్యానికి మార్గం సులువవుతుంది. అంత చక్కని ప్రయోజనకరమైనటువంటి తోపు ఆయన ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందాకే చెప్పుకున్నట్లుగా మనం సృష్టిలో అన్ని జీవరాశులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా బాబా మానవాళితోనే ఆయన సాంగత్యాన్ని గడిపారు. అయితే మరి మిగతా వాటితో లేవా అంటే కొన్ని ఎక్స్ట్రాడినరీ కేసెస్ లో ఉన్నాయి. బాబా దగ్గర ఒక పిల్లి పెగ్గు అని ఉండేది, అది బాబా కోసమే జీవించింది, ఆ కారణంగానే మరణించింది. ఒక గుర్రం ఉంది, ఎన్నో కుక్కలు ఉన్నాయి. అలా రకరకాలైనటువంటి జంతువులే కాకుండా ఇనానిమేట్ థింగ్స్ అంటే జీవము లేనటువంటివి కూడా బాబా కోసం వాటి యొక్క ఇది కొనసాగించినటువంటి ఉన్నాయి. దానిలో మంచి ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, బాబాని భౌతిక శరీరం విడిచిపెట్టిన తర్వాత తీసుకొచ్చినటువంటి అంబులెన్స్. మరి మీరు అందరూ కూడా అసలు వినే ఉంటారు ఆ సంఘటన. బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఒక అంబులెన్స్ ని తీసుకురావడం జరిగింది బూత్ హాస్పిటల్ నుంచి. అక్కడ ఉన్నటువంటి మెహరాజ్ గారి దగ్గర ఉన్నటువంటి బూత్ హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ నుంచి ఒక అంబులెన్స్ తెప్పించి మెహరాజ్ నుండి బాబా మెహరాబాద్ కి ఆయన భౌతిక శరీరాన్ని దానిలో పెట్టి తీసుకురావడం జరిగింది. అయితే తీసుకొచ్చిన తర్వాత మామూలుగా మనం ఆ సమాధి దగ్గర పెట్టడం, ఈ కార్యక్రమంలో మన వాళ్ళందరూ కూడా నిమగ్నమై ఉండడం వల్ల ఒక రోజంతా కూడా ఆ అంబులెన్స్ ని వెనక్కి పంపించడం, అంబులెన్స్ పంపించేశారు, స్ట్రెచర్ లో తీసుకొచ్చారు. ఆ స్ట్రెచర్ ని పంపించడం మర్చిపోయిన వాడి హాస్పిటల్. అయితే అది అయిపోయిన తర్వాత ఏం చేశారంటే ఆ హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేసి, ఏమండి ఈ స్ట్రెచర్ మీరు తీసుకెళ్లిపోవచ్చు, మాకు ఈ స్ట్రెచర్ తో పని అయిపోయింది అని చెప్పారు. వాళ్ళు అప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా ఆ స్ట్రెచర్ మాకు అక్కర్లేదు, మీ దగ్గరే ఉంచుకోండి అన్నారు. ఎందుకు కారణం అంటే, మాకు అంబులెన్సే పనిచేయకుండా పోయింది. ఎలా అంటే బాబా శరీరాన్ని తీసుకొచ్చిన తర్వాత అప్పటి వరకు కూడా అది చాలా కొత్త అంబులెన్స్, చాలా పర్ఫెక్ట్ గా పనిచేసినటువంటి అంబులెన్స్. అయితే బాబా శరీరాన్ని మెహరాబాద్ నుంచి మెహరాబాద్ కి తీసుకొచ్చి మళ్ళీ అది వాళ్ళ హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత ఆ హాస్పిటల్లో అది ఎక్కడైతే పెట్టబడుతుందో అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి ఉపయోగిద్దాము అని చూస్తే ఇంజన్ పాడైపోయింది, ఇంజన్ కదలట్లేదు ఇంకా. అయితే వాళ్ళు చాలా ప్రయత్నం చేశారట, మెకానికల్ తీసుకొచ్చి చూపించారు. వాళ్ళు చెప్పాడు నా వల్ల కావటం లేదండి, కదలటం లేదు అని. అయితే ఇంజన్ పాడైపోయిందేమో అని మళ్ళీ కొత్త ఇంజన్ కూడా తీసుకొచ్చి దానికి వేసి చూశారు, కానీ అది మొరాయించింది, ఇంకా పని చేయలేదు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఆ హాస్పిటల్ వాళ్ళకి ఏమనంటే, సాక్షాత్తు పరమాత్మ యొక్క శరీరాన్ని అది తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ ఇంకా అది దేనికి కూడా పని చేయకూడదు అనుకుందనమాట. అంటే ఒక రకంగా ఇంకా దాని శరీరాన్ని అది చాలించింది, దాని ప్రయోజనం అది పొందింది. సో అలాగా ఇనానిమేట్ థింగ్స్ కూడా, అంటే జీవము లేనటువంటివి కూడా భగవంతుని కోసం పనిచేసేటువంటివి ఎన్నో మనకి తెలుసు. అలాగే ఎన్నో మనం బాబా దగ్గర కథలు విన్నాం, పక్షులు ఇలాంటివన్నీ కూడా. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, అవతారుడు అనేవాడు ఈ భూమి మీదకు మళ్ళీ 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 ఎవరి కోసం వస్తున్నాడు అంటే ఎక్కువగా మనం చెప్పేది మానవాళి కోసమే. ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి సందేశాలు, ఆయన ఆరాధించేటువంటి అవకాశం, ఇవన్నీ ఎవరికి ఎక్కువగా దక్కుతున్నాయి అంటే ఒక్క మానవునికి.
మరి ఏమిటి మానవుని ప్రత్యేకత? మరి సృష్టిలో అన్నీ ఉన్నాయి, ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పుట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు పుడుతున్నాయో తెలీదు, ఎప్పుడు చచ్చిపోతున్నాయో తెలియదు, ఎప్పుడు ఉద్భవిస్తున్నాయో తెలియదు, ఎప్పుడు నశించిపోతున్నాయో తెలియదు. కానీ మనిషికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వబడింది? మనిషి జన్మకి ఏమైనా ఒక రకమైనటువంటి పరమార్థం ఉందా అని ఒక్కసారి మనం ఆలోచించగలిగితే వెంటనే మనకు సమాధానం దొరకడానికి అవకాశం ఉంది. అదే ప్రతిసారి కూడా భగవంతుడు వచ్చిన ప్రతిసారి ప్రతి యుగంలోని బోధించేది పరమ సత్యము. ఏ గుణాలు తీసుకున్నా, భగవద్గీత తీసుకున్నా, ఒక బైబిల్ తీసుకున్నా మీకు వచ్చేటువంటి సూక్ష్మమైనటువంటి అర్థం ఏమిటయ్యా అంటే ఒకే ఒక సత్యము. అది ఏమిటి? మానవ జీవితం దేనికి నిర్దేశించబడింది అంటే భగవంతుణ్ణి ప్రేమించడం. ఆ ప్రేమ ద్వారా మనం ఒక పిల్లాడు ఒక గ్రౌండ్ లో ఆడతాడు, మనం ఏమంటూ ఉంటాం? ఎంతసేపు ఆడతావురా, ఎంత ఆడినా మళ్ళీ రావాలి కదా, రా ఇంటికి అని పిలుస్తూ ఉంటాం. అలాగే భగవంతుడు కూడా ఏమంటున్నాడంటే ఈ ప్రపంచంలో నువ్వు ఎన్ని జన్మలు ఆడినా కూడా నువ్వు చేరుకోవలసినటువంటి ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశానికి నువ్వు ఎంత తొందరగా చేరుకోగలిగితే అంత నీకు అవకాశము, అదృష్టము కలుగుతుంది. అయితే అవతారుడు వచ్చినప్పుడు ఆ వేగం వలన, ఆయన ఇచ్చేటువంటి ఆ స్పిరిచువల్ పుష్ వలన, ఆయన ఇచ్చేటువంటి చేయూత వలన మార్గం అనేది చాలా సుగమం అవుతుంది. మనం అందుకే బాబా అన్నారు అవతార కాలంలో అవతారం ఉన్నటువంటి సమయం ఎలా ఉంటుందంటే ఒక హైవేలా ఉంటుంది అన్నారు. ఒక హైవేలో ఎంత చక్కగా వెహికల్ వెళ్ళగలుగుతుందో అంత హాయిగా నీ ప్రయాణం సుగమం అవడానికి అది ఒక మార్గం, ఒక హైవేగా ఉపయోగపడుతుంది అని. అయినా మనందరం కూడా ఎలా ఉంటామంటే మన బలహీనతలతో, బాబా చెప్పారు అవతారులు ముందుకు వచ్చేసి ఇక్కడ నుంచుంటే కొంతమంది ఆయన చూసి ఏమంటారు? ఓ వీడు గొప్ప అవతారుడా, లేకపోతే దేవుడా అనేవాళ్ళు ఉండొచ్చు. ఆశ్చర్యపోయి బాధపడి భయపడేవాళ్ళు ఉండొచ్చు. కొంతమంది అసలు వీళ్ళెవరూ లెక్క చేయకుండా నా వంక చూడకుండా కూడా వెళ్ళిపోయేవాళ్ళు ఉండొచ్చు. కానీ అక్కడక్కడ జనంలో నా కోసం ఉంటారు. వాళ్ళెవరు అంటే నా కను చూపు, ఒక్క క్రీగంటి చూపుతో వాళ్ళ తన మన ప్రాణాలన్నిటినీ కూడా వదులుకుని నా పాద ధూళిగా మారేటువంటి అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం నా కార్యక్రమం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది అని. మరి అలాంటి అదృష్టాన్ని అందరూ దక్కించుకోవాలని ఆయన ఆలోచన. అయితే ఇక్కడ ఒక తమాషా కూడా ఉంది. ఏంటంటే బాలనాటుగా చెప్తారు ఎప్పుడు కూడా. ఏమని అంటారంటే నేను బాబా దగ్గరకు వచ్చినప్పుడు ఏమనుకున్నాను, నేను ఆయన్ని భగవంతుడిని అన్వేషించాలి, భగవంతుడిని ప్రేమించాలి, భగవంతుని కోసం మనం తపన పడాలి, భగవంతుడిని అందుకోవాలంటే చాలా ప్రయత్నం చేయాలి అని నేను ఎప్పుడూ కూడా అనుకునేవాడిని. కానీ ఆయనతో సాంగత్యం, ఆయనతో సహచర్యం చేసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. అదేమిటంటే నేను కాదు ఇవన్నీ చేయాల్సింది, భగవంతుడే నా కోసం అన్వేషించడం మొదలు పెట్టాడు, భగవంతుడే నన్ను ప్రేమించడం మొదలు పెట్టాడు, భగవంతుడే నన్ను తనతో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని. కాబట్టి ఇందాకే మనం చెప్పుకున్నాం అపారమైనటువంటి ఆయన దయ ఎంత గొప్పది అంటే మనం ప్రేమించలేకపోయినా, మనం ప్రయత్నం చేయలేకపోయినా, మనం ఆ తపనతో ఉండలేకపోయినా ఆయన తప్పిస్తూ, ఆయన ప్రయత్నిస్తూ, ఆయన మనకి అవకాశం ఇవ్వడానికే ఒక అవతారునిగా భూమి మీదకు రావడం జరుగుతుంది. ఒక మంచి ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. మన రామకృష్ణ గారు రచించినటువంటి సర్వజ్ఞుని సర్వజ్ఞత అని బాబా గురించి రాశారు. అమియా కుమార్ హజ్రా అని ఆయన ఒక ప్రొఫెసర్. ఆయన ప్రొఫెసర్ అయినప్పుడు ఆయనకి అసలు బాబా అంటే తెలియదు. ఆయన ఎక్కడో నాగపూర్లోనే ఎక్కడో బాబు కల్చిరి గారి ప్రసంగం బాబా గురించి చెప్తూ ఉంటే అలా రోడ్డున వెళ్తూ ఉన్నాడు. ఆయన బాబు కల్చిరి మరి చాలా చక్కగా బాబా గురించి చెప్తూ ఉన్నారు. అయితే ఆయన చూసి అనుకున్నాడట, ఎవరితను ఏంటో పిచ్చోళ్ళగా ఎవరి గురించో భగవంతుడు అని చెప్పేస్తున్నాడు, అదంటున్నాడు ఇదంటున్నాడు, ఇవన్నీ నిజమా అని అనుకున్నాడు ఆయన. సరే అప్పుడు వదిలేశాడు. కానీ భగవంతుడు మన భాస్కర్ రాజు గారు
ఆయన చాలా జాలని, భగవంతుడు ఎలాంటి వాడు, ఒక జాలని వల వేయడానికి చాలా ఆయన వల పట్టుకుని కూర్చుంటాడు. వల వేసేయడానికి తిరుగుండదు అనమాట. ఆ వల ఎప్పుడు వేసాడంటే ఈ బాబు కలిసి స్పీచ్ వినడంతోనే వేశాడు ఆయన. ఆ తర్వాత ఏం జరిగింది, ఒక ఫ్రెండ్ ద్వారా బాబా పుస్తకాలు కొన్ని ఆయనకి ఇవ్వబడ్డాయి బలవంతంగా. ఆయనకి ఇష్టం లేదు, అయినా చదివాడు. కానీ అప్పటికి కూడా కించిత్ కూడా ఆయనకి బాబా మీద నమ్మకం కలగలేదు. అయితే ఓకే, కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆయనకి ఏం జరిగింది, ఒక బాబా ఛాలెంజ్ విసిరాలని అనిపించింది. అలా కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడట. వాళ్ళ అమ్మ అందంట, బాబు కొంచెం బజార్కి వెళ్ళి కొన్ని నిమ్మకాయలు పట్టుతారా అని. అంటే ఇక్కడ ఒక తమాషా జరుగుతుంది. ఏమిటంటే తనకి తెలియకుండానే భగవంతుని గురించి ఆయన లోపల తపన అనేది మొదలయ్యింది. అది జరిగింది అనమాట. ఆయన ఏమనుకున్నాడు, వెంటనే నిమ్మకాయలు తెమ్మంటే మరి బజార్కి వెళ్ళి తేవచ్చు కదా. కానీ కుర్చీలో కూర్చుని ఏమనుకున్నాడు, అవతారుడని ఆయన ఎవరినో చెప్తున్నారు కదా, ఆయనే కనుక అవతారుడైతే ఆ నిమ్మకాయలు నేను బజార్కి వెళ్ళకుండానే మా ఇంటికి రావాలి అనుకున్నాడు. అనుకుని ఛాలెంజ్ చేసి ఆ కుర్చీలో కూర్చున్నాడు. కొంచెం సేపటికి పక్కింటి ఆయన కొన్ని నిమ్మకాయలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇస్తే ఓకే తీసుకోవడం. కానీ మళ్ళీ ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది, దీనిని నమ్మేసి ఆయన భగవంతుడని అనుకుంటే ఎలాగా అనుకున్నాడు. మళ్ళీ ఆయనకు ఛాలెంజ్ విసిరాడు. వాళ్ళు వీళ్ళ ద్వారా కాదు, అప్పటికి 150 సార్లు బాబాని టెస్ట్ చేశాడంటే ఆయన. ఒకసారి 2 సార్లు కాదు, 150 సార్లు బాబాని ఛాలెంజ్ విసిరాడు. బాబా అవన్నీ తీరుస్తూనే ఉన్నారు, ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నారు. ప్రతి దానికి ఆయన ఏమనుకుంటాడు, ఇది యాదృచ్ఛికంగా జరిగింది, ఇది ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది, ఇది నేను ఊహించడం జరుగుతుంది అలా అనుకుంటున్నాడు. ఆఖరికి ఒక ఛాలెంజ్ వేశాడు బాబా, వీళ్ళందరూ కాదు నువ్వే నాకు ఆ నిదర్శనం ఇవ్వాలి అని. ఓ రోజు నిద్రపోతున్నప్పుడు ఒక కాంతి ఆయన బెడ్రూమ్ లోకి రావడం, ఆ కాంతి ఆయన ఇలా లేపి తీసుకెళ్లిపోతున్నట్టుగా అనిపించింది. భయపడిపోయి గేడవడం మొదలు పెట్టాడు. బాబోయ్, నన్ను నా కుటుంబాన్ని వేరు చేయొద్దు, నన్ను దూరం చేయొద్దు, నీకు దండం పెడతాను, నన్ను వదిలే అయిపోయింది. అక్కడ కొంచెం ఆయనకి టచ్ వచ్చింది. అప్పుడు ఆయన ఒక లెటర్ రాసి, నేను బాబా దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను, బాబాని నేను దర్శించుకోవాలి. సరే, మా కథ పొడిగించుకోకుండా మొత్తానికి ఆయన దర్శనానికి అవకాశం వచ్చింది, వెళ్ళాడు ఆయన. అప్పటి వరకు ఆయన ఎవరో మిగతా వాళ్ళకి తెలియదు, మిగతా వాళ్ళు ఎవరో ఈయనకి తెలియదు. బాబా మాత్రం ఆయన ఫోటోలన్నీ చూసాడు కాబట్టి బాబాని ఒక్కనే ఆయన గుర్తుపట్టగలిగాడు. సరే, వెళ్ళి కూర్చున్న తర్వాత మూల ఎక్కడో కూర్చున్నాడు. ఆయన అనుకుంటున్నాడు, ఇంత మందిలో నన్ను ఈయన ఎలా గుర్తుపట్టగలడు, నన్ను ఎలా ఆయన అసలు ఏం చేస్తాడు, నేను వచ్చానని ఆయనకి తెలుసా, ఇలాంటి ఆలోచనతో ఒక మూల కూర్చున్నాడు. కొంచెం సేపు కూర్చున్న తర్వాత మన ఏరిచి లేచి, అమియా కుమార్ హజ్రా అనే ఆయన్ని బాబా పిలుస్తున్నారు అన్నాడు. పేరుతో సహా పిలిచాడు. బాబా పిలుస్తున్నారు అనేటప్పటికీ ఆయన కాళ్ళు వణికిపోయాయట. వణికిపోయి లేవలేకపోతున్నాడు, అక్కడి నుంచి రాలేకపోతున్నాడు. రాలేక 2 అడుగులు వేసి బాబాకి మనసులో చెప్పుకుంటున్నాడు, తండ్రి నాకు అర్థమైపోయింది, నీకు అన్ని తెలుసని, నేను ఇప్పుడు నడవలేకపోతున్నాను, అందరూ చూస్తే నవ్వుతారు, కుంటోళ్ళ నడుస్తున్నాడు అనమాట, కాబట్టి నన్ను రావద్దని చెప్పు. చూడండి విచిత్రం, అక్కడి నుంచి ముందు రావాలనుకున్నాడు. కానీ వెంటనే అలా అంటే మళ్ళీ ఇడిచి అనౌన్స్ చేశాడు, నువ్వు బాబా వరకు రావాల్సిన అవసరం లేదు, అక్కడ కుర్చీ ఉంది, అక్కడ కూర్చో, అక్కడి నుంచి బాబా నీకు బాగా కనిపిస్తారు అని. మళ్ళీ అక్కడ కూర్చున్నాడు అతను. అలా చాలా చాలా సంగతులు జరిగిన తర్వాత ఆయనకి బాబా అంటే భగవంతుడు అనేటువంటి విశ్వాసం కలగడమే కాకుండా ఎంతో సేవ చేసి ధన్యత పొందాడు. ఎందుకు ఇది మనం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, భగవంతుని యొక్క తపన ఒక జీవి పట్ల, ఒక ఆత్మ పట్ల ఎలా ఉంటుంది. ఒక్కసారి ఆయన మీద మనకు ఆ కోరిక లేదా ఆ తపన ప్రారంభం అయితే, అందుకే బాబా చెప్పారు, నువ్వు 1 అడుగు వేస్తే నేను 10 అడుగులు నీకు సహాయం చేస్తాను నా వైపు వేసేందుకు. సో ఒక్కసారి ఆ జిజ్ఞాస, ఆ తపన, ఆ తాపత్రయం మనలో మొదలైంది అంటే భగవంతుని సహాయం ఎలా ఉంటుంది అనేది మనకి 100కి 100 పాళ్ళు అర్థం అవడానికి ఇలాంటి ఒక్క ఉదాహరణ మనకి చాలు. ఎందుకంటే మనందరం కూడా అదే కోవకి సంబంధించిన వాళ్ళం కాబట్టి. బాబా చెప్పారు, నేను అవతారునిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నేను అవ్వడానికి సర్వజ్ఞత కలిగిన వాడిని, అలాగే సర్వశక్తిమయును, నిరంతరము అనంత ఆనంద
వచ్చినప్పుడు నా ఆనందాన్ని నేను తీసుకురాను, నా శక్తిని నేను తెచ్చుకోను, నేను ఒక్క సర్వజ్ఞతతోనే వస్తాను. ఎందుకంటే నేను ఆనందాన్ని తెచ్చుకుంటే మీ బాధలన్నీ నేను ఎలా భరించాలి? మన బాధలన్నీ ఆయన భరించడానికి ఆనందం అడ్డొస్తుంది. కాబట్టి ఇంటెన్షనల్ గా బాబా చెప్తున్నారు, నేను కోరి మీ బాధలు అనుభవించడానికి సిద్ధపడి మీకు ఆ క్షాళన కోసం ఆ పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని కడగడానికి నేను వస్తున్నాను. కాబట్టి ఆ బాధ మీరు అనుభవించే బదులు నేను అనుభవించడానికి రెడీ అయి వస్తున్నాను. కాబట్టి నేను వాటిని తెచ్చుకోను నాతో. కానీ ఏం తెచ్చుకుంటాడు అంటే సర్వజ్ఞతతో పాటు అపారమైనటువంటి ప్రేమతో ఆయన వస్తాడు. ఆ అపారమైనటువంటి ప్రేమ ఉండబట్టే అంత సహనాన్ని కూడా ఆయన పాటిస్తున్నాడు. ఒకసారి ఇలాగే ఒక సహవాస్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ అప్పుడే ఏం జరిగిందట, బాబా కూర్చున్నారు. ఎవరో ఒక ఆయన ఆ లైన్ లో వస్తూ వస్తూ ఒక దండ తీసుకొచ్చాడు. దండ బాబాకి వేసేసాడు. తీరా వేస్తే దానిలో ఏముందంటే అతను చూడలేదు. తేనెటీగలు తొక్కుంది దానిలో. ఆ దండ లోపల తేనెటీగలు ఉన్నాయి. ఆయన అసలు గమనించలేదు. బాబాకి దండ వేసేసాడు. వేసేటప్పటికి అవి ఏం చేస్తున్నాయి? బాబాని కుట్టేస్తున్నాయి లోపల. అవి బాబా ఎంత భరిస్తున్నారంటే కనీసం ఎవరిని కూడా దండ తీయమని చెప్పటం లేదు. అంతా అయిపోయిన తర్వాత మన ఇరుచి వీళ్ళు ఏం చేస్తారో దండలు అవి తీస్తారు. ఆ దండలు అవి తీసినప్పుడు తీరా చూస్తే ఆ భాగం అంతా కూడా ఎర్రగా కందిపోయి మొత్తం అంతా కూడా ఎలా అయిపోయిందన్నమాట, ఎర్రగా కందిపోయిందట. చూస్తే బాబు ఈరించి అడిగారు, బాబా ఏంటిది అంటే బాబా అన్నారు, నా ప్రేమికుల యొక్క కానుక. అదేమిటంటే నా ప్రేమికుల యొక్క కానుక అన్నారు. పక్కనున్న కొంతమంది అడిగారు, బాబా అదేంటి మీరు వెంటనే తీసేయచ్చు కదా, ఎందుకు దాన్ని అలా భరించారు, ఎందుకలా? బాబా చెప్పారు, వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది, అతను ఎంతో ప్రేమతో తీసుకొచ్చి వేశాడు, నాకు అనుభవించడమే తెలుసు. ఒక్కొక్కసారి వాళ్ళ ప్రేమ నా పాలిట శాపం అయినప్పటికీ కూడా, బాధ అయినప్పటికీ కూడా నేను అనుభవించి తీరాల్సిందే. అలాగే అదే సమయంలో ఎక్కడి నుంచో వచ్చినటువంటి ప్రేమికులు ఓ పెద్ద దండ తీసుకొచ్చారు. అది ఎంత పెద్ద దండ అంటే అసలు నిజంగా మెడలో వేస్తే విరిగిపోతుంది అనమాట. మెడ అంత పెద్ద దండ తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఒక 4-5 మోసుకొచ్చి బాబాకి వేసేయడానికి వేశారు. అయితే బాబా భరించి ఏం చేశారు తెలుసా, ఆ దండ తీసేసిన తర్వాత బాబా చెప్పిన మాట వినండి అందరూ జాగ్రత్తగాను. ఏం చెప్పారంటే, ఇది మెహరాకి కనపడకుండా తీసుకెళ్లి దాచమన్నారు బాబా. ఎందుకు? మెహరాకి తెలుసు అంత పెద్ద దండ నా మెడలో వేస్తే నేను మొయ్యలేనని తను చాలా బాధపడుతుంది. అయ్యో ఇంత దండ బాబా ఎలా మోసారు, ఆ నెక్క ఆ మెడ ఎంత బాధపడి ఉంటుంది అని ఆవిడ ఏడుస్తుంది. కాబట్టి మెహరాకి తెలియకుండా ఆ దండ తీసుకెళ్లి జాగ్రత్త పరచండి అని బాబా చెప్పారు. అప్పుడు అక్కడే కూర్చున్న బాబుకి వచ్చింది కదా అమ్మాయి అంది, బాబా ఈసారి నేను సర్క్యులర్ పంపించినప్పుడు దండలు వేయకండి అని చెప్పి పంపించేద్దాం ఉంది చాలా తెలివిగా. బాబా అన్నారు, దండల కోసమే అంతమంది రారు, ప్రేమతో వచ్చేవాళ్ళు ఉంటారు, ప్రేమతో నాకు వేసేవాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఎంత పెద్ద దండ వేస్తే అంత గొప్పగా నేను భగవంతుని ప్రేమించాను అని అనుకుంటారు. ఎప్పుడు తెలుసుకుంటారు వీళ్ళందరూ? కేవలం ఈ దండలు, హారతులు, కొబ్బరికాయలు, అట్టిపడతో భగవంతుని కొనొచ్చు, భగవంతుని ఆరాధించవచ్చు, భగవంతుని ప్రేమించవచ్చు అనుకునేటువంటి ఆ మూఢత్వాన్ని ఎప్పుడు వాళ్ళు వదులుకుంటారు? అది నాకు అర్థం కావటం లేదు. అయినా నేను భరిస్తాను, ఎందుకంటే వాళ్ళ ప్రేమనే నేను ఆధారంగా తీసుకుంటున్నాను. కాబట్టి మరి అంత దయామయుడైనటువంటి ఆ భగవంతుడు ఒకే ఒక మాట మనకు చెప్తున్నాడు, ఏమంటే నిశ్చలంగా 1 pointed డివోషన్ తో ఆయన్ని ప్రేమించమని. దయచేసి ఈ మాటను అందరూ అండర్లైన్ చేసుకోవాలి. మనం భగవంతుడు కోరేది ఏంటంటే, నీకు ఎప్పుడైతే ఆయన సర్వోన్నతులని విశ్వాసం ఉందో నువ్వు ప్రేమించాల్సినటువంటి విధానం ఏమిటంటే నిశ్చలంగా 1 pointed డివోషన్ తో నన్ను ప్రేమించండి. అందుకే బాబా అనేక సార్లు ఏం చెప్పేవారంటే, మెహరాబాద్ వెళ్ళిన తర్వాత ఇంకెక్కడికి వెళ్లకుండా స్ట్రెయిట్ గా మీ ఇంటికే వెళ్ళండి అని చెప్పేవారు. అయితే అది ఎలా చెప్పేవారు? బాబా దగ్గరికి వచ్చినటువంటి ప్రేమికులు ఎలాంటి ప్రేమికులు? బొంబాయి నుంచి, నాగపూర్ నుంచి, పూనా నుంచి వచ్చిన
వాళ్ళందరూ కూడా 100కి 100 పాళ్ళు బాబాని చాలా ప్రేమించిన వాళ్ళు. వాళ్ళకి కూడా బాబా ఏం చెప్పేవారట వెళ్ళిపోతుంటే, మీరెవ్వరూ కూడా ఎక్కడికి వెళ్ళకండి, చిన్నగా ఇంటికి వెళ్ళండి అని చెప్పేవారు. చెప్తే వాళ్ళు పాపం వినేవారు, వెళ్ళిపోయేవారు. వాళ్ళంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇచ్చిన పిలిచేవారు. నువ్వు పరిగెత్తి వెళ్ళి వాళ్ళకి మళ్ళీ చెప్పినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళొద్దాను, ఇంటికి వెళ్ళిపోమని తిన్నగా. ఒకసారి ఇరుచు కోపం వచ్చింది. ఏంటి పిలిచా, అస్తమానం ప్రతిసారి వచ్చినప్పుడంతా చెప్పాలా, అందులో వాళ్ళు ఏమైనా మామూలు వాళ్ళ, చాలా ప్రేమించేవాళ్ళు కదా అంటే బాబా ఒక సందర్భం కూర్చుకుని దానికి సమాధానం చెప్పారు. ఏమనంటే, నువ్వు అనుకున్నది నాకు తెలుసు, నువ్వు ఆలోచించింది నాకు తెలుసు, నువ్వేమనుకుంటున్నావు అంటే నీకేం పనిలేదు, అస్తమానం చెప్తున్నాడని అనుకుంటాం. కానీ నేను ఎందుకు చెప్తున్నానో నీకు ఒక ఉదాహరణ చెప్తాను విను అన్నారు బాబా. ఆ ఉదాహరణ మీరందరూ కూడా విని తీరాలి. అదేమిటంటే, ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక సంప్రదాయం ఉందన్నమాట. ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి దారి పోయే వాళ్ళందరూ కూడా రాళ్లతో కొడతారు ఆ వ్యక్తిని. అది వాళ్ళకు ఉన్నటువంటి సంప్రదాయం. అయితే ఒక స్త్రీ తప్పు చేసింది, ఆమెను అక్కడ నుంచోబెట్టారు. ఆ వెళ్లే వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రాయి విసిరి వెళ్తూ ఉన్నారు. అయితే ఒక్కసారి ఆ వెళ్ళేటప్పుడు వాళ్ళ కూతురే వెళ్లాల్సి వచ్చింది, సాక్షాత్తు వాళ్ళ అమ్మాయి వెళ్లాల్సి వచ్చింది. ఆ అమ్మాయి కూడా దారిలో వెళ్తుంది, కానీ తల్లిని రాయితో కొట్టలేదు కాబట్టి ఒక గులాబీ పువ్వు తీసుకుని ఆవిడ్ని కొట్టింది. అయితే రాళ్లతో కొట్టినప్పుడు ఎప్పుడూ కూడా వేడలే. ఆ కుమార్తె ఆ గులాబీ పువ్వుతో కొడితే ఏడుస్తుంది, ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. కుమార్తె అడిగింది, అమ్మా నేను రాయితో కొట్టలేదు కదా నిన్ను, మరి గులాబీతో కొట్టినా కూడా నువ్వు ఏడుస్తున్నావేంటి అని. అప్పుడు ఆమె చెప్పింది, అమ్మా నా వాళ్ళు కాని వాళ్ళు నన్ను రాయితో కొట్టినా కూడా నాకేమీ బాధ అనిపించలేదు, కానీ నా అనుకున్న నువ్వు గులాబీతో కొట్టినా కూడా నాకు బాధగా ఉంది. బాబా చెప్తున్నారు, మరి మిమ్మల్ని అందరినీ కూడా నమ్ముతున్నాను, నేను నన్ను ప్రేమిస్తున్నారని. మరి నన్ను ప్రేమిస్తున్నానని ఒక పక్కన చెప్తూనే మళ్ళీ మీరు అనేక రకాలైనటువంటి పొరుగులు తీసుకుంటే నాకు ద్వేషము అసూయ కాదు, మీరు నా ద్వారా పొందిన దానిని నష్టపోతారు అనేటువంటి భయంతో మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను. మీరు ఎక్కడ దాన్ని నష్టపోతారో, ఎక్కడ మీకున్నటువంటి ఆధ్యాత్మిక విలువను పోగొట్టుకుంటారు అని నేను భయపడి మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, అలా అడ్డదోవలు తొక్కొద్దని అని. మరి ఇలాంటి చిన్న ఉదాహరణల ద్వారా భగవంతుడు అవ్వడానికి సర్వోన్నతుడు, సర్వశక్తిమయుడు, ఆయన తలుచుకుంటే ఏదైనా సాధించగల ధీమా ఉన్నవాడైనప్పటికీ కూడా హీనాతిహీనంగా మనల్ని ఎందుకు ప్రాధేయపడుతున్నాడు, ఎందుకు ఒక చిన్న పిల్లోడిలాగా మన వెంట పడుతున్నాడు, ఎందుకు మనల్ని ఇంత బ్రతిమాలుతున్నాడు అంటే ఒకే ఒక ఉదాహరణ బాబా చెప్పారు. నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తల్లి తండ్రి పాత్ర వహిస్తాను. ఒక దుర్మార్గుడైనటువంటి కొడుకు పట్ల తల్లి ఏ విధంగా ఆ ఓర్పుని సహనాన్ని పాటిస్తుందో అలాగే నేను కూడా పాటించి ఈ అప్పులన్నింటినీ కూడా ఆస్తులుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి ఆయన కష్టాన్ని మనం తీర్చాలంటే, ఆయనకున్నటువంటి ఆ కష్టాన్ని తగ్గించాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? మనం దుర్మార్గులైన కొడుకులుగా ఉండకుండా ఒక సజ్జనులైనటువంటి వాణిగా ఆ సచ్చీలతో ఆ స్నేహము, ఆ బాబా కోరుకునేటువంటి ప్రేమను మనం కలిగి ఉంటే చాలు. ఇంకా మనం చేయగలిగిన పనేమీ లేదు, అవసరం కూడా లేదు. మనం చేయాల్సినటువంటి భగవంతుని సహాయం ఏదైనా ఉందంటే మన వంతు మనం నిజాయితీగా నిస్సంకోచంగా అన్ని విధాలా బాబా ఏం చెప్పారో దాన్ని 1 పాయింటెడ్ డివోషన్ తో పాటిస్తూ మనం ఉండగలిగితే అదే మనకు భగవంతుడు మనకేం వరం ఇచ్చాడో తెలియదు కానీ మనం ఆయనకి వరం ఇచ్చినట్లే. అవతార్ మెహర్ బాబా ఏం చేయాలి.